ఈ రోజుల్లో అందరిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఎముకలు బలహీనపడటం, విటమిన్ డి లోపం వల్ల. ఒకవేళ ఈ సమస్య మీకుంటే ఈ సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారా? దీనికి ఎముకల పటుత్వానికి తోడు ఈ విటమిన్ డిని, ఈ డి లోపాన్ని జయించే మార్గాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది విటమిన్ డి లోపం వల్ల కలిగేటువంటి తీవ్రమైన అనారోగ్య సమస్యని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. మీరు తీసుకునే ఆహారం, సూర్యరశ్మి ద్వారానే ఈ లోపాన్ని ఎలా మీరు పూడ్చుకోవాలో మీకు తెలుసా? ఎముకలు గుల్లబారటం, అలాగే కండాల నొప్పులు కేవలం వయసు వల్ల వస్తాయి అని చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. కానీ దీని వెనకున్న విటమిన్ డి రహస్యం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎముకల పటుత్వానికి తోడు విటమిన్ డి లోపాన్ని జయించేటువంటి మార్గాలు. వీటిని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజులలో అందరిలోనూ ఈ సమస్య కనిపిస్తూ ఉంది. అంటే దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు భారతదేశంలో విటమిన్ డి లోపం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే అర్బనైజేషన్. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవటం అవసరం. ముఖ్యంగా ఈ విటమిన్ డిని అందించేటువంటి ఆహారాలు ఏమిటనే తెలుసుకోవాలి. చాలామందికి ఎండ గురించి తెలుసు, కానీ ఈ ఆహారాల ద్వారా కూడా కొంతవరకు ఈ విటమిన్ డిని పెంచుకోవచ్చు. కాబట్టి ఈ సినర్జిటిక్ యాక్షన్ అంటే ఎండే కాకుండా ఫుడ్ ద్వారా కూడా మీరు దీనికి విటమిన్ డిని కనుక పెంచుకోగలిగితే శరీరంలో, అప్పుడు ఈ లోపాన్ని పూర్తిగా మీరు జయించగలుగుతారు. కాబట్టి వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన ఆహార పదార్థం ఉంది, ప్లాంట్ మిల్క్. ఈ ప్లాంట్ మిల్క్ మీకు సహాయపడుతుంది. అంటే ఆవు పాలకి ప్రత్యామ్నాయంగా సోయా పాలు, బాదం పాలు, ఓట్స్ మిల్క్ ఇలాంటివి మీకు సుప్రభాతంలో దొరుకుతాయి. రోజుకి ఒక గ్లాసు, అంటే సుమారుగా 200 ml దీన్ని తీసుకోవాలి. దీన్ని నేరుగా తాగొచ్చు, లేదా స్మూతీలో కలుపుకోవచ్చు. ఈ పాలని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైనటువంటి కాల్షియం అందుతుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా శాకాహారులకు అద్భుతమైన పోషకాహారం కింద మారుతుంది. ఈ మొక్కల ఆధారిత పాలల్లో విటమిన్ డిని మామూలుగా మళ్ళీ యాడెడ్గా జోడిస్తారు. దీనివల్ల రక్తంలో ఉండేటువంటి కాల్షియం స్థాయిలు రెగ్యులేట్ అవుతాయి. ఫోర్టిఫైడ్ పాలు అంటారు దీన్ని. దీనివల్ల ఆ పేగుల్లో ఖనిజాల శోషణ ఆ ప్రక్రియ వేగవంతం అవుతుంది, ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఇది ఆ కణాల పెరుగుదలని, వాటిని అంటే ప్రొలిఫరేషన్ ప్రోత్సహిస్తూ రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్కి బలాన్ని ఇస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైనటువంటి సహజ పదార్థం ఉంది, పుట్టగొడుగులు, మష్రూమ్స్. ఈ పుట్టగొడుగుల్ని వారానికి 2 లేదా 3 సార్లు మీరు కూరగా తీసుకుంటూ ఉంటే, లేదా సూప్ రూపంలో తీసుకుంటూ ఉంటే విటమిన్ డి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా ఎండలో పెరిగినటువంటి పుట్టగొడుగుల్లో విటమిన్ డి సహజంగా లభిస్తుంది. సుమారుగా ఒక 100 గ్రాముల పుట్టగొడుగుల్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోజువారీ అవసరాల్లో చాలా భాగం భర్తీ అవుతుంది. ఇవి మామూలుగా క్యాలరీల పరంగా చూస్తే చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది మేలు చేస్తాయి. పుట్టగొడుగులో ప్రత్యేకత ఏంటంటే సూర్యరశ్మిలో ఉండేటువంటి అతి నీలలోహిత కిరణాన్ని, అంటే అల్ట్రావైలెట్ రేస్ని గ్రహించి విటమిన్ డిని తయారు చేసుకుంటాయి. అది బ్యూటీ. అంటే మనిషి చర్మం లాగానే ఇవి ఎర్గోస్టిరాల్ అనేటువంటి పదార్థాన్ని విటమిన్ D2గా కన్వర్ట్ చేసుకుంటాయి. ఈ ప్రక్రియ వల్ల ఈ పుట్టగొడుగులను తిన్నప్పుడు మన శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకత. ఇలాంటిదే మరొక సహజమైన ఆహార పదార్థం ఉంది, రాగులు, ఫింగర్ మిల్లెట్స్. రాగుల్ని జావగా లేదా రొట్టెగా చేసుకొని ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే విటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకి, గర్భిణీలకి రాగి సంకటి అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. రోజుకి 50 నుంచి 100 గ్రాముల వరకు కూడా ఈ రాగుల్ని తీసుకోవడం వల్ల కాల్షియం, విటమిన్ డి లోపాలని సహజంగా నివారించుకోవచ్చు. ఇది శరీరానికి చలవ చేయటమే కాకుండా జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. రాగులో ఉండేటువంటి అమైనో యాసిడ్స్, కాల్షియం ఎముకల నిర్మాణానికి కీలకంగా పనిచేస్తాయి. వీటిలో ఉండేటువంటి పీచు పదార్థం అంటే ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. రాగుల్లో ఉండేటువంటి విటమిన్ డి ఎముకల రీజువనేషన్కి, ఆ ప్రొలిఫరేషన్కి, ఆ ప్రక్రియలో పాలు పంచుకుంటుంది. ఇది ఆ ఖండాల నొప్పులను కూడా తగ్గిస్తూ శరీరానికి తక్షణమే శక్తిని అందిస్తుంది. ఇలాంటిదే ఒక సహజమైన మరొక పదార్థం గురించి మీకు చెప్పాలి, టోపు. సోయా పాలను ఉపయోగించి తయారు చేసేటువంటి ఈ టోపు వారానికి 2 సార్లు తీసుకుంటూ ఉంటే విటమిన్ డి ఇంప్రూవ్ అవుతుంది. సుమారుగా 100 గ్రాముల టోపుని కూరల్లో లేదా సలాడ్స్లో కలుపుకోవాలి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఖండాల బలానికి ఇది ఎంతో అవసరం.
ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు మళ్ళీ పనీర్‌కి బదులుగా ఇలా ఈ టోఫుని వాడటం అనేది ఉత్తమం. ఎందుకంటే ప్లాంట్ బేస్డ్ కాబట్టి. టోఫులో ఉండేటువంటి విటమిన్ డి ఎముకల ఖనిజ సాంద్రతని అంటే బోన్ మినరల్ డెన్సిటీని స్థిరంగా ఉంచుతుంది. దీంట్లో ఉండేటువంటి ఐసోఫ్లావోన్స్ అనేటువంటి పదార్థాలు ఎముకల క్షీణతను అరికడతాయి. సోయా ఉత్పత్తులు సహజంగానే ఎముకలకు మేలు చేసే గుణాలు కలిగి ఉంటాయి. టోఫు తీసుకోవటం వల్ల శరీరంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది దీని ప్రత్యేకత. ఇలాంటిదే ఇంకొక సహజమైనటువంటి జ్యూస్ గురించి మీకు చెప్పాలి. నారింజ రసం, ఆరెంజ్ జ్యూస్. ప్రతిరోజు ఒక గ్లాసు తాజా ఫోర్టిఫైడ్ ఈ ఆరెంజ్ జ్యూస్ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది. మెయిన్గా విటమిన్ డి కోసం. అల్పాహారంతో పాటు దీన్ని తీసుకోవటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. నారింజ లేదా ఈ ఆరెంజ్ రసంలో విటమిన్ సి అనేది ఎక్కువ మొత్తాలలో ఉంటుంది. విటమిన్ డి కూడా ఉంటుంది. ఇది చర్మం తాలూకు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ఈ ఆరెంజ్ లేదా ఈ నారింజ రసంలో ఉండేటువంటి అమ్లగుణం వల్ల విటమిన్ డి అలాగే కాల్షియం శరీరంలో సులభంగా కలిసిపోతాయి. ఇది దీని ప్రత్యేకత. ఇది రక్తనాళాల తాలూకు ఆరోగ్యాన్ని కాపాడి రక్తపోటుని అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్లో ఉండేటువంటి పోషకాలు నేరుగా రక్త ప్రవాహంలోకి చేరి జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతూ అలసటని నివారిస్తుంది. మామూలు ఆరెంజ్ జ్యూస్ కాకుండా మామూలుగా మీరు బయట ఈ ఫుడ్ స్టోర్స్లో దొరికేటువంటి ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ వాడితే ఈ ప్రయోజనాలు మీకు అందుతాయి. ఇలాంటిదే మరొక ముఖ్యమైన ఆహార పదార్థం గురించి మీకు చెప్పాలి. ఫోర్టిఫైడ్ సీరియల్స్. అల్పాహారంగా తీసుకునేటువంటి గోధుమలు, ఓట్స్ లాంటి సీరియల్స్ని పాలు లేదా పెరుగుతో కలిపి తీసుకోవాలి. వీటిని కొనేటప్పుడు ప్యాకెట్ పైన విటమిన్ డి ఉందా లేదా అనేది చూసుకోవటం ముఖ్యం. సుమారుగా 30 నుంచి 40 గ్రాముల సీరియల్స్ని తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు అందుతాయి. ఇవి తేలిగ్గా జీర్ణం అవుతాయి కాబట్టి అన్ని వయసుల వాళ్ళకి అనువైనవి. ఈ సీరియల్స్ తయారీలో విటమిన్ డిని పొడి రూపంలో కలుపుతారు. అంటే మామూలుగా మీకు మార్కెట్లో కంపెనీలు ఉత్పత్తి చేసేటువంటి ఇలాంటి వీటిలలో ఇది ఎముకల కణజాలం దెబ్బతినకుండా రక్షణ కల్పిస్తుంది. విటమిన్ డి అనేది ఆహారం నుంచి కాల్షియంని గ్రహించడానికి పేగులకి సంకేతాలను పంపిస్తుంది. దీనివల్ల ఎముకలు పెలుసుబాటం తగ్గి విరగకుండా ఉంటాయి. ఇలాంటిదే మరొక సహజ పదార్థం గురించి మీకు చెప్పాలి విటమిన్ డి గురించి. చీజ్ని మితంగా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. రోజుకి ఒక స్లైస్ లేదా 20 గ్రాముల చీజ్ తీసుకోవటం అనేది ఆరోగ్యకరం. సలాడ్స్ లేదా శాండ్విచ్ల్లో దీన్ని వాడుకోవచ్చు. దీంట్లో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు విటమిన్ డి శోషణకి సహకరిస్తాయి. చీజ్ అనేది పాల ఉత్పత్తి కాబట్టి దీంట్లో సహజంగానే విటమిన్ డి, కాల్షియం ఉంటాయి. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగేటువంటి విటమిన్ కావడంతో చీజ్లో ఉన్న కొవ్వు దీన్ని శరీరం గ్రహించేలా చేస్తుంది. అది దీని ప్రత్యేకత. ఇది ఆ పంటి ఎనామిల్ గట్టితనానికి కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ చీజ్ తీసుకోవటం వల్ల నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇలాంటిదే మరొక ముఖ్యమైన ఆహార పదార్థం ఉంది. పెరుగు, యోగట్. ప్రతిరోజు భోజనంలో ఒక కప్పు పెరుగు లేదా యోగట్ తీసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. విటమిన్ డి తోటి ఫోర్టిఫై చేసినటువంటి ఈ యోగట్ అంటే మన ఇండియాలో కాకుండా మన ఇండియన్స్ ఎన్ఆర్ఐ లాగా విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇది మెయిన్గా యూస్ఫుల్. దీనివల్ల ఫలితం త్వరగా ఉంటుంది. ఇది పేగుల్లో ఉండేటువంటి మంచి బ్యాక్టీరియాని పెంచుతూ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఎండాకాలం పెరుగు తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. పెరుగులో ఉండేటువంటి ప్రోబయాటిక్స్ విటమిన్ డి శోషణని పెంచుతాయి. ఇది శరీరంలో ఉండేటువంటి హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ మానసిక ఒత్తిడిని అంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది. విటమిన్ డి అనేది మెదడులో ఉండేటువంటి సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మానసిక స్థితి మెరుగుపడి నిరాశ నిస్పృహలు దూరం అవుతాయి. ఇవన్నీ ఒకటైతే ఒక ముఖ్యమైనటువంటి అంశం మీకు చెప్పాలి. విటమిన్ డికి సంబంధించి సూర్యరశ్మి ప్రాముఖ్యత అంతా ఎంత కాదు. ఆహారంతో పాటు ప్రతిరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 15 మినిట్స్ పాటు ఎండలో ఉండాలి. శరీరం పైన నేరుగా సూర్యరశ్మి తగిలినప్పుడే ఈ చర్మం విటమిన్ డిని తయారు చేసుకోగలుగుతుంది. ముదురు రంగు చర్మం ఉన్నవాళ్ళు కొంచెం తక్కువ మామూలు వాళ్ళకంటే కొంచెం ఎక్కువ టైం ఎండలో గడపడం అనేది అవసరం. డార్క్ స్కిన్ పీపుల్ సన్ స్క్రీన్ లోషన్లు వాడటం వల్ల విటమిన్ డి తయారీ ప్రక్రియ కుంటుపడుతుంది కాబట్టి విటమిన్ డి అందాలనుకున్నప్పుడు మాత్రం సన్ స్క్రీన్ వాడకండి. సూర్యరశ్మిలో ఉండేటువంటి యూవి బి కిరణాలు చర్మంలో ఉండేటువంటి ఆ కొలెస్ట్రాల్ని విటమిన్ డి3గా మారుస్తాయి. ఈ విటమిన్ కాలేయం కిడ్నీల ద్వారా ప్రయాణం చేసి క్రియాశీలక రూపంలోకి మారుతుంది. ఇది శరీరంలో ఉండేటువంటి దాదాపు ప్రతి కణం పైన ప్రభావం చూపిస్తుంది. క్రమం తప్పకుండా ఎండలో ఉండటం వల్ల నిద్రలేమి సమస్యలు తగ్గి శరీరం తాలూకు దృఢత్వం పెరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యాంశాలు మీకు చెప్పాలి.
భారతదేశంలో దాదాపుగా 80% మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. విటమిన్ డి అనేది మన శరీరంలో ఒక హార్మోన్ లాగా పనిచేస్తూ అనేక జీవక్రియల్ని కంట్రోల్ చేస్తుంది. ఎముకల గట్టితనం, కండాల కదలికలు, అలాగే నరాల పనితీరుకి ఇది వెన్నుముక లాంటిది విటమిన్ డి అనేది. శరీరంలో తగినంత విటమిన్ డి లేదనుకోండి, అప్పుడు ఎముకల సాంద్రత తగ్గటం అంటే ఆస్టియోపోరోసిస్, తీవ్రమైన నీరసం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో మనం ఎక్కువ టైము 4 గోళ్ల మధ్యనే గడుపుతున్నాం. సూర్యరశ్మి తగలకపోవటం, పోషకాహార లోపం ఇలాంటి వాటి వల్ల ఈ విటమిన్ డి సమస్య జటిలమవుతూ ఉంది. పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళలో ఈ లోపం మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారంలో సరైన మార్పులు చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. అలాగా పోయారనుకోండి, అలా చేసుకోవట్లేదు అనుకోండి, లేదా శారీరక శ్రమ తగ్గటం ఇలాంటివన్నీ కూడా మన శరీరం సహజంగా విటమిన్ డి తయారు చేసుకునే శక్తిని కోల్పోతుంది వీటన్నిటి వల్ల. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా విటమిన్ డి లోపాన్ని అస్థిధాతు క్షీణత కింద చెప్తాం. శరీరంలో వాత దోషం తాలూకు అసమతుల్యత దీనికి కారణం. ఈ అసమతుల్యతకి గురైనప్పుడు ఎముకలు బలహీనపడతాయి. జీర్ణక్రియ తాలూకు శక్తి అంటే అగ్ని మందగించడం వల్ల మనం తీసుకునే ఆహారం నుంచి పోషకాలు సరిగ్గా శరీరానికి అందం. సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా ఈ అస్థిధాతుని బలోపేతం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు మనవి చేయాలి. విటమిన్ డి లోపం అనేది కేవలం ఎముకల సమస్య మాత్రమే కాదు, ఇది మన మొత్తం ఆరోగ్యానికి ఒక హెచ్చరిక. ఆహారంలో రాగులు, పుట్టగొడుగులు, అలాగే ఫోర్టిఫైడ్ పదార్థాలు చేర్చుకుంటూనే ప్రకృతి ప్రసాదించిన సూర్యరశ్మిని వాడుకోవాలి. కేవలం మందుల మీద ఆధారపడకుండా సహజసిద్ధమైన జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా ఈ నిశ్శబ్ద కేకని అరికట్టవచ్చు. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉన్న ఒక విలువైన ఆస్తి. చిన్నపాటి జాగ్రత్తలు, సరైన అవగాహన ఉంటే దీర్ఘకాలపు జబ్బుల నుంచి మనం రక్షించుకోవచ్చు. ఆరోగ్యకరమైన సమాజం కోసం నేటి నుంచే విటమిన్ డి ప్రాముఖ్యతను గుర్తించి మార్పు మొదలుపెట్టాలి. ఆరోగ్యం మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటిస్తూ ఆనందంగా మనం జీవించాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.